అందరికీ నమస్కారం. ఒక విచిత్రమైనటువంటి కేసు గురించి చెప్తాను. ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి వాయిదా 28 ఏప్రిల్ 2026 నుండి 2046కు వాయిదా వేసింది. 2046 అంటే 2036 2046 అంటే 20 సంవత్సరాలు వాయిదా వేసింది. ఏం జరిగింది ఏంటి అన్నది విషయం మీకు చెప్తాను. ముంబై హైకోర్ట్ adjourned a defamation suit till 2046 after parties refused to settle a matter with an unconditional apology అని చెప్పేసి దీని తాలూకా కేసు ఏం చేసిందంటే 20 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేసాడు ఒక ఆయన పేరు ఏం పేరంటే 2017లో మ్యాటర్ ఇది. అపాలజీ చెప్పమంటే చెప్పలేదు. దానికి సంబంధించి ఇది కేసు వరకు వచ్చింది. అలాగే మ్యాటర్ కాంప్రమైజ్ చేసుకోండి అంటే చేసుకోవడానికి నిరాకరించారు. దాని మీద జడ్జి గారికి కోపం వచ్చి జితేందర్ జైన్ గారు ఏం చేశారంటే 20 సంవత్సరాలు వాయిదా వేశారు. ఏప్రిల్ 2026 నుండి 2040 వరకు వాయిదా వేశారన్నమాట. ఈ కేసు వేసిన ఆయన పేరు టి దేశాయ్. ఈయన మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ సౌత్ ముంబై హౌసింగ్ సొసైటీ మీద కేసు వేశారు. ఇగో ఫైట్ అంటారు దాన్ని. ఇగోయిజం మీద ఈ తాలూకా కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది. రిఫార్మేషన్ కేసు అంటే పరువు నష్టం దావా అని చెప్పేసి అది హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఈ రకంగా చెప్పడం అనేది జరిగింది. రీకాల్ ఆఫ్ ఆర్డర్ ద మ్యాటర్ వాజ్ రీషెడ్యూల్ టు హీరింగ్ జూలై 26 తర్వాత ఏం చేశారంటే అడ్వాన్స్ పిటిషన్ పెట్టుకోవడం, రిక్వెస్ట్ చేయడం, జడ్జి గారికి అపాలజీ చేయడం, చెప్పడం అన్నీ జరిగాయి. ఆ తర్వాత ఏం చేశారంటే జూలై 26 అంటే ఈ సంవత్సరమే జూలైకి వాయిదా వేయడం అనేది జరిగింది. ఇదేంటంటే 20 సంవత్సరాలు వాయిదా పడగానే ఒక్కసారి అందరూ షాక్ అయ్యారనమాట. జై హింద్, భారత మాతాకి జై.